నేను వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నాను నాకు నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా బాధపడుతుంది. నేను ఇద్దరు ముగ్గురు అన్న, తమ్ముడిని సూర్ని, తమ్ముడు రంజిత్, అప్సరు, మా గిరి, శేఖర్, రమేష్, చాంద్బాజ్, అందరినీ ఒక్కరిని కాదు. ఒక్కరిని అంటేనేమో ఒక బాధపడతారు. అందరూ అంటున్నా, తిట్టేస్తున్నా, అదొకటి ఇదోటి మాట్లాడేస్తున్నా. ఆగవాయ బాబు, వేరే ఆలోచనలు అవ్వాలి. ఏదో ఉద్దేశంతోనే లేదు అనాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మన టీం ఈ ఒక్క రోజు కాదు, ఈ ఒక్క రోజు పనిచేయడం కాదు, మన బతుకున్నంత రోజు కాలం మనం పనిచేయాల్సిందే. మనకన్నా చిన్నవాళ్ళు మనకు ఇన్స్పిరేషన్గా ఉండవలసిందే. కాబట్టి నేను ఆ విషయంలో నన్ను మీరు మన్నించాలి. ఒకటి ఇంకా అయితే తమ్ముడు నాయిల జగన్ గురించి కూడా చెప్పాలి. తమ్ముడు ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్ ఇట్లా ఉంది అది అంటే ఏ విషయంలో కూడా పెద్ద వాళ్ళ మీద కూడా గెలిచినా కూడా ఇంత కూడా సైదులు చెప్పినట్టుగా ఈగో లేకుండా కాళ్ళు చాలు నేను ఫోన్ కూడా చేయలేదు. కాళ్ళు చెప్పిన ఒకసారి కూడా కలిస్తే చెప్పంగానే తమ్ముడు వచ్చిండు. కొంతమంది రాలేదు, కారణం లేదు నాకు తెలియదు. కానీ కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆమన్గల్లో విద్యా వ్యవస్థ అనేది చాలా తక్కువ ఉంది. అందుకు నేను ఒకసారి రామన్నకు ఫోన్ చేసిన, అన్న ఎట్లా చేద్దామన్నా, ఇప్పుడు కాదు ఒక 2-3 ఏళ్ళ కింద చేసినాను కూడా, అన్న ఇట్లా విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు కదా అని చెప్పేసి అన్నతో కూడా కొంచెం గట్టిగా మాట్లాడితే చేద్దాం అన్నట్టు అనుకున్నా. మర్చిపోయిండేమో అనుకున్నా. నేను మొన్న మంచి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది చూసి చాలా సంతోషం అనిపించింది నాకు. మరి నేను స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఆ రోజు అన్న మర్చిపోయింది అనుకున్నా. అన్న చాలా గొప్ప గుణం అది. నిరంతరం అన్న ఆమన్గల్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక మన చిన్న ప్రోగ్రాం అని చూడకుండా కూడా అన్న వస్తాడు. ఏ విషయంలో అయినా కానీ అన్న సహాయం చేస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి మన ఆమన్గల్లో పుట్టడం వల్ల నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటా. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మనిషికి. ఇలాంటి గొప్ప వ్యక్తి అన్న రామన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నం తినడానికి టైం లేట్ అయింది, ఏమనుకోవద్దు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దయచేసి ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టుకుందాం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేసినప్పుడే మన సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఈ అంబేద్కర్ గురించి ఒక్క చిన్న మాట చెప్తా, ఇక లాస్ట్ ఫైనల్గా ఏమనుకోవద్దు, ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా. అయితే ఒక రోజు నుండి ఏం చేసిన అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిన్న మొన్న 2-3 రోజుల కింద ఇదంతా మీరు జాగ్రత్తగా వినాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ కార్ షోరూము, ఇంకేదో షోరూము, ఏదేందో చూపిస్తున్నారు. ఆమన్గల్, దిస్ ఈజ్ ఆమన్గల్, ఇది అని. నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన ఆలోచించిన గొప్ప మేధావి అయిన అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఊర్లో ఏ వీడియో తీయాలన్నా ఆమన్గల్ అంటే ఫస్ట్ అంబేద్కర్ పాదాలు బూట్ కా నుంచి తీయాలి, కెమెరా ఇట్లా తీసి ఆయన గొప్పతనాన్ని చూపించిన తర్వాతనే ఏ ఆఫీస్ అయినా, ఏ రోడ్ అయినా, ఏ షోరూమ్ అయినా, ఏదైనా అంబేద్కర్ తర్వాతనే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ ఒక్కటే మాట చెప్తా, ఏమనుకోవద్దు, ఒక చిన్న మాట. ఈ దేశంకి స్వతంత్రం వచ్చింది అంబేద్కర్ బతుకున్న కాలంలో ఒక చిన్న విషయం సంఘటన చెప్తా. దేశానికి స్వతంత్రం వచ్చింది, ప్రకటించారు స్వతంత్రం ప్రకటించిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం కావాలి, ఒక ఎజెండా కావాలి. ఏం చేస్తామంటే విపరీతమైన కులపిచ్చి మనసు నుండి ఆ కాలంలో ఇప్పుడు కూడా ఉండరు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం మా కండి. ఇక ఏం అనుకోవద్దు, ఆలోచన చేస్తున్నాము. అది కూడా మీరు కూడా చేయాలి, నేను కూడా చేస్తా. ఆ కాలంలో విపరీతమైన కులపిచ్చి ఉన్న కాలంలో కొంతమంది టీం తయారయ్యారు. ఏం తయారయ్యారు? రాజ్యాంగం కావాలి, ఇంకా తీరే బట్ చట్టపుట్ట అదురుది, ఇక మనం తయారు చేయరు, ఇక మనం పోదామని తయారైనప్పుడు పోయి మంచిగా దాన్ని కూర్చున్నారు. ఏమైనా మరి ఎట్లా రాజకీయం ఎట్లా చేద్దాం, రాజ్యాంగం ఎట్లా అంటే మీరు రాజ్యాంగం రాసుకోరు కదా సార్, మాకు కూడా రాసి పెట్టిరా. అట్లనా? ఏం మెంటల్ ఉన్నాయా బాబు మీకు? మీ దేశంలో ప్రపంచ మేధావిని పెట్టుకొని మా దగ్గరకు సారా బాబు మీరు రాజ్యాంగం రాయమని పోరు. ఎందుకు పోయిరు? దాని వెనుక ప్రధానమైన కారణం ఉంది. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఒక దళితుడు రాయకుడు దాని దురుద్దేశంతో ఈడ మన సంకల పిల్లలు పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఆయన అహంకారమైన కులపిచ్చితోని ఆయన అంత దూరం పోయినాక గత్యంతరం లేక ఇక్కడికి వచ్చినాక కొన్ని విషయాలు మన గురించి రాయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురించి. బీసీ అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన తరగతుల వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారు అంటే మేము ఏదో పెద్ద అనుకుంటారు. అది కాదు, అంతా ఒకటిగా ఆలోచించాలి. చిన్న తప్పులు చేసుకుంటారు. నాకు ఈ ఊర్లో
నాకు ఈ ఊర్లో సగర్వంగా ఒక్క ఓసీ కానీ బీసీ కానీ సగర్వంగా నేను ఎస్సీని కాబట్టి నాకు ఇంతవరకు విలువ ఇవ్వలే. కారణం ఏంటంటే నాకు ఒక్కటే ఒక విలువ ఇచ్చిరు ఈ ఓసీలో. పక్కన కూర్చున్న పెట్టి టిఫిన్ చేయించిన ఏకైక వ్యక్తి పాపిశెట్టి రామన్న గారు. ఈ ఈ వాళ్ళ కులముల్లో చాలా తక్కువ మందికి నేను అంట కులపిచ్చి అయితే అన్నకైతే లేదబ్బా. ఇక నేను ఏదైనా ఒక ముంగల్నే మాట్లాడతా. వాళ్ళు ఎవరైనా ఉన్నారు, పెద్దోళ్ళని ఉన్నారు, చిన్నోళ్ళని ఉన్నారు. నేను ఇట్లే మాట్లాడతా, నీకు ఇట్లే ఉంటాను. నేను సోషల్ మీడియాలో కూడా ఇట్లే మాట్లాడతా. నేను విషయం ఏంటంటే వాళ్ళు ఎంతనన్నా బలం ఉండేది తగ్గర ఉండేది నాకు సంబంధం లేదు. నేను 40 ఏళ్ళు ఉన్నా, ఇంకా బతకనిసి 20 ఏళ్ళు బతుకుతా లేదంటే లేదు. కుల చెప్తున్నా అది కూడా.